అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదిలాబాద్ రీజన్ ప్రాంతం నుంచి ఈరోజు బెల్లంపల్లి ఇక్కడ మొత్తము మేము 100 బస్సులు నడపడానికి ప్లాన్ చేయడం జరిగింది. పోయినసారి జాతరలో మరి 65 బస్సులు ప్లాన్ చేసి ఆపరేట్ చేయడం జరిగింది. అయితే ఈసారి మరి మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది కాబట్టి, మరి ఉచిత ప్రయాణము ఉన్నది కాబట్టి ఎక్కువ మంది మరి ప్రయాణికులు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని మేము 100 బస్సుల వరకు కూడా ఈసారి మరి ప్లాన్ చేయడం జరిగింది. 25,000 మంది ప్రయాణికులు బెల్లంపల్లి నుంచి వెళతారనేటువంటి ఉద్దేశంతో మరి బెల్లంపల్లి నుంచి ఈసారి ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 5 ప్రాంతాల నుంచి కూడా మేము బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, చెన్నూరు, శ్రీరాంపూర్ ఈ 5 పాయింట్ల నుంచి మొత్తము 365 బస్సులు మేము ప్లాన్ చేయడం జరిగింది. అయితే మరి పోయిన సంవత్సరం 2020 జాతరలో మేము ప్రామాణికంగా తీసుకొని అప్పుడు 70,000 మంది ప్రయాణికులు మొత్తం ప్రయాణం చేయడం జరిగింది. ఈసారి 1,20,000 మంది ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో ఈసారి 365 బస్సులు, తర్వాత అదనంగా కూడా ఇంకా 80 బస్సులు ఆన్ కాల్ మీద కూడా మొత్తం 445 బస్సులు మేము ఈసారి ఈ జాతర ఆదిలాబాద్ రీజన్ ఏరియా నుంచి మరి మహాజాతరకు మేము ప్లాన్ చేయడం జరిగింది. మరి ప్రయాణికులు తప్పకుండా మరి మాతోటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.